ఒక్కరోజు మీ లెక్క ఉండాలంటే కష్టం, బతకలేరు. కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మనకి ఏదైతే శాశ్వతంగా ఇల్లు కావాలో దానికోసం వేరే ఉపాయం చెప్తాను నేను. కానీ ఇమ్మీడియట్గా మాత్రం ఖచ్చితంగా మా ఆడబిడ్డలు స్నానం చేయడానికి, బాత్రూంలకు పోవడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 6 బాత్రూమ్లు ఇమీడియట్గా మాత్రం మేము ఇక్కడ కట్టించేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాల కోసం కొట్లాడితే, ఈ ప్రభుత్వాలతో చేస్తే కొద్దిగా టైం పట్టవచ్చు. కానీ ఆ లోపల మాత్రం రేపంటే రేపు మ్యాక్సిమం ఎల్లుండి లోపల పని స్టార్ట్ చేసి ఇక్కడ బాత్రూంలో ఆడబిడ్డలకు కట్టిస్తాం. దాంతో ఏంటంటే మన మర్యాద, మన పరువు మనం కాపాడుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. వస్తుంటే అన్నదమ్ములు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. వయసులో ఉండేటటువంటి మగపిల్లలైనా తల్లి అయినా అందరూ కలిసి ఒకే దగ్గరికి బహిర్భూమికి పోవాలంటే నిజంగా చాలా చాలా అనాగరికంగా, చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. నిజంగా మీ దుఃఖం ఎవరికి రావద్దు. 40 ఏళ్ళ నుంచి ఇంత దుఃఖం ఉందంటే అది మామూలు విషయం కాదు. ఈ జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమం పెట్టుకొని మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం, కానీ ఎక్కడ కూడా నేను ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు చూడలేదు. కాబట్టి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీకు, ఫస్ట్ ఇమీడియట్గా బాత్రూమ్స్ కట్టించుకుందాం. 2, ఇక్కడ ఉన్నటువంటి 350 కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లో చాలా 30,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. 30,000 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 350 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేంత వరకు మాత్రం నేను కొట్లాడతా అని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన ఈటెల రాజేంద్ర అని ఉన్నాడు. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు అర్థమైతలేదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఎంపీగా ఉండే. మరి ఇదివరకు ఆయన వచ్చి చూసిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ చూసిపోయి బోర్ వేపిస్తా అన్నాడు. కనీసం బోర్ కూడా ఆయన వేపించకుండా పోయినటువంటి పరిస్థితి. ఏమా బాత్రూమ్లు కూడా కట్టిస్తా అన్నాడు, అది కూడా కట్టియలేదు. అయితే ఇంకా బోర్